నెల్లూరు జిల్లా సైదాపురం తహసీల్దార్ కార్యాలయం ముందు మైకా గనుల కార్మికులు ఆందోళనకు దిగారు. మహిళా కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి ధర్నా చేశారు. గత 2 నెలలుగా మైకా పనులు పూర్తిగా నిలిపివేయడంతో తాము జీవనోపాధి కోల్పోయి బతకటం దుర్భరంగా మారిందని వారు ఆవేదన చెందారు. వెంటనే మైకా గనుల్లో తమకు పనులు కల్పించాలని కోరుతూ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ కు వినతి పత్రం అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పనులు లేక ఆకలి కేకలతో అలమటిస్తున్నామని మహిళా కార్మికులు ఆవేదన చెందారు. ప్రభుత్వం స్పందించి తమకు ఉపాధి కల్పించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వారు స్పష్టం చేస్తున్నారు. మహిళలన్నీ ఆపేసిండా, మాకు పొదుపులు కట్టాల్సిండే, మేము ఎట్ట బతుకు తిరుగు చేసుకొని మేము ఎట్ట బతకాలి సార్? మాకు పని లేకపోయా, ఎక్కడ పనులు లేకపోయా, అన్ని మహిళలు ఆపేసిండ్రి. ఇది ఏదో ఈ గెలిస్తే మాకేదో మేలు చేస్తారు, మాకు అన్యాయమే చేశారు కానీ మేలు చేసిన వాళ్ళు ఎవరు లేరు. మేము ఎట్ట బతకాలా, ఏం తినాలి సార్? అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా 1 నెల ఇచ్చారు, 2వ నెలలో మేము వీలేమంటున్నారు సార్. మా పరిస్థితి ఏంది? మేము ఎప్పుడు ఇట్లా చేయలేదు సార్. 40 సంవత్సరాల నుంచి మైన్ల దగ్గర పని చేస్తున్నాం. మాకు తెలిసిన తర్వాత మా అమ్మల తరం నుంచి చేస్తున్నాం సార్. ఇప్పుడు ఈ 2 నెలల నుంచి ఆపేస్తే మా పరిస్థితులు ఎట్టున్నాయంటే అట్టున్నాయి సార్. మేము కనీసం బతకాలన్నా ఏం చేయాలని కూడి తిని బిడ్డలను చదివించుకోవాలనుకుంటే అది చదివించుకుందని కూడా రూపాయలు లేదు సార్.